నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ముఖ్య నేతలు. సైబర్ క్రైమ్ విభాగంలో 2 కీలకమైన కేసులను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్. సైబర్ క్రైమ్ విభాగంలో 2 కీలకమైన కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలను పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికే ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. ఇందులో చివరికి అకౌంట్లో ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనం ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇతను గోవా రెసిడెంట్ కాబట్టి, ప్లస్ నాగ్పూర్లో ఉంటుంటాడు. ఇది ఇంకా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్లోంచి మనం డబ్బులు ఇంకా ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మా సైబర్ క్రైమ్ టీమ్ ఈజ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంగాధర్ గారు అండ్ టీమ్ మెంబర్స్ శ్రీమతి ఉమా, శ్రీ సిహెచ్ సునీల్ కుమార్ పిసి, శ్రీ ఎంజి సుదర్శన్, శ్రీ బి నరేష్, శ్రీ పి అశోక్ కుమార్ అండ్ శ్రీ పి సాయినాథ్, police constable officers, and supervised by our joint CP and the DCP. Thank you so much. లేకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు అంటే ఇది ఎట్లా తెలిసింది విక్టిమ్కి? ఇది వాట్సాప్ సోషల్ మీడియా ద్వారానే కనెక్ట్ అవుతారు వీళ్ళు. తర్వాత దీన్ని ఆ వెబ్సైట్ గురించి చెప్తారు. ఇప్పుడు దీని వెబ్సైట్ ఇందాక నేను చెప్పాను కదండి, డఫాబెట్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెబ్సైట్. ఇట్స్ www.dafabet.com వెబ్సైట్ అనేది. సో ముందు సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి, ట్విట్టర్ లాంటి ద్వారా కనెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు ల్యూర్ చేసి డఫాబెట్ వెబ్సైట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఈ కేసులో దెర్ ఇస్ నథింగ్, నో ఇన్వెస్ట్మెంట్ in shares or in any other forms of debentures etc. This is direct speculative investment. మీరు 10 రూపాయలు ఇవ్వండి, మేము మీకు నెల తిరిగేలోగా 20 రూపాయలు ఇస్తాం. ఆ టైప్ అనమాట. ఇది ఫస్ట్ నేను చెప్పాను. సార్ ఎంతమంది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఈ బిజినెస్? ఇతను చాలా కాలంగా నడుస్తుందండి. మనకు తెలిసే ఇప్పుడు గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. There are total 83 cases are there and తెలంగాణలో 14 cases. సార్, ఇప్పుడు ఈ దుబాయ్, తర్వాత హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు ఉంది కదా, ఈ డబ్బులు మొత్తం విదేశాలు తరలిపోతున్నట్టు ఏమైనా మనం గుర్తించామా, లేకపోతే ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ? నాకు తెలిసినంత వరకు ఈ దుబాయ్, హాంకాంగ్ నుంచి మనకు కాల్స్ వస్తాయి. అక్కడ నుంచి అంటే కాల్స్ ఏంటంటే ఈ సిమ్ కార్డ్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ అకంప్లిసెస్ని పెట్టుకొని ఫోన్ కాల్స్ అక్కడ వస్తాయి, కానీ నడిపించేది ఇక్కడే. సో ఇది విదేశాలకు డబ్బు పోతుందనే యాంగిల్ మనం ఇంకా పరిశోధించాలి. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ద కాల్స్ మేడ్ ఫ్రమ్ దేర్. మనం కాల్స్ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని తర్వాత వెరిఫై చేసినప్పుడు మనము ఆన్లైన్లో ఐపీ అడ్రస్లు కూడా చూసినప్పుడు అవి దే ఆర్ ట్రేస్ టు దుబాయ్ ఆర్ హాంకాంగ్. దట్ ఈస్ ఓన్లీ యాజ్ రిగార్డ్స్ కాల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అగైన్ ఇట్స్ సెక్యూరిటీ ప్రికాషన్ దే ఆర్ టేకింగ్. ఇక్కడ నుంచి చేస్తే తొందరగా పట్టుబడే అవకాశం ఉంది కాబట్టి, పైగా ఒకే ఫోన్ నుంచి కానీ ఒకే సెంటర్ నుంచి చేస్తే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొన్ని సిమ్ కార్డులు అటు పంపించేసి అక్కడ కొంతమందిని అకంప్లిసెస్ని ఏర్పరచుకొని దే మస్ట్ బి పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ దెమ్. అక్కడ నుంచి కాల్ చేసి బట్ ది అక్యూజ్డ్ దే ఆర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ద అక్యూజ్ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ పీటీ వారెంట్ కోసం ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఆ తర్వాత ఢిల్లీ కోర్టు కండిషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. సో దే వర్ హియర్ ఓన్లీ. దుబాయ్ అని చెప్తున్నారు కదా సార్, అతను ఎక్కడికి తీసుకొస్తారా లేకుంటే దుబాయ్లో ఉన్నాడు, అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు సంజయ్?
దిస్ రనక్ టన్ అన్న మీరు అంటున్నది సంజయ్ సెకండ్ అక్యూజ్డ్ ఇన్ దిస్. ఇది దుబాయ్ అని చెప్పేసి మన ఒక అక్యూజ్డ్ చెప్తున్నాడు. సో ఈ దుబాయ్ కనెక్షన్, హాంకాంగ్ కనెక్షన్ అనేది వీళ్ళు చెప్పటమే తప్ప కానీ మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే అటు కనెక్షన్ అటు తోసేస్తే గనక పోలీస్ ఫర్దర్గా ఇంకా ముందుకు పోకపోవచ్చు అనే దాంతో కూడా అక్యూజ్డ్ స్మార్ట్గా ఇది ఏంటంటే ఒక ఫోన్ అక్కడ సిగ్నల్ మనకి ఏదో ఇటెల్సాట్ ఏదో ఉంటుంది, అది దుబాయ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్, అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్ అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకటి ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ మదిరాలో బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి చెప్పాం, చేస్తాం కూడా. నిజమే, మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము అనుకునేదానికి కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేసాం మేము. 10 ఏళ్ళు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేసాం. ఊడ్చేయటమే కాదు, దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలను కూడా తట్టుకోలేనంతగా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశాం. ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసు కాదు. కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక కలలు కన్నారు. మన రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని, జీవితాల్లో మార్పు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతకొచ్చని, తలెత్తుకొని ప్రశాంతంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్టుగా బతకొచ్చని ఆశపడ్డారు. అలా ఆశపడ్డ కలలు కన్నటువంటి ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దురదృష్టం 10 సంవత్సరాలు మీరు పాలించి కలలుగా మార్చేశారు, ఏమీ అందుబాటులో రాకుండా చేశారు. కానీ వాళ్ళ బాధల్ని, కలల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం, మీలాగా దోపిడీ చేయని. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, ప్రభుత్వం యొక్క ఆలోచన. తప్పనిసరిగా అందుకోసమే ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలి. మనం ధనిక రాష్ట్రాన్ని ఈ పెద్దవారి చేతిలో పెట్టాం. ఆదాయం అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద ఆదాయం ఉన్నప్పటికీ ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఏమన్నా ఆస్తులు సృష్టించారంటే సృష్టించకపోగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకొని వచ్చి దీన్ని అప్పులు రాష్ట్రంగా మార్చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలిస్తే వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్వేతపత్రాన్ని కూడా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా శ్వేతపత్రాన్ని తీసుకొచ్చాం. ఆ తీసుకొచ్చినటువంటి శ్వేతపత్రం ప్రతి గ్రామంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో మనకు పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా ఏ రకంగా తాకట్టు పెట్టారు, అసలు ఈ సంవత్సరానికి సంబంధించిన అప్పును కూడా సంవత్సరం పూర్తి కాకముందే చివరి క్వార్టర్కి సంబంధించినటువంటి ఈ క్వార్టర్కి సంబంధించిన రుణాన్ని కూడా ముందే, ఎన్నికల కంటే ముందే డ్రా చేసుకొని కూడా ఖర్చు పెట్టారు. అది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. జీతాలు ఇయ్యలేరు ఇళ్ళు. మీలాగా 20వ తారీఖు దాకా, 25వ తారీఖు దాకా జీతాలు ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి రాకూడదనే చాలా ఆలోచన చేసి పకడ్బందీగా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టుకుంటూ ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి మొదటి నెల ఇది. గత 5 సంవత్సరాలుగా జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంలో మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీపిచ్చినా, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వాలి కాబట్టి స్పష్టంగా ముందుగా నిర్ణయం తీసుకుని అందరికీ జీతాలు ఇచ్చాం. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంపద ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు.
దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలో కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్రం కోసం పునాదులేసి అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఎన్నో కలలు కన్నటువంటి రాష్ట్ర యువత కోసం ఉద్యోగాలు సృష్టించేటువంటి వ్యవస్థను కూడా మేము తయారు చేస్తాం. ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం పనికొచ్చేటువంటి అనేక యూనివర్సిటీస్ని పెట్టాలనేటువంటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్తో కూడినటువంటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కోరుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ లక్ష్యాలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా పూర్తి స్థాయిలో పొందుపరుస్తూ ఉన్నాం. ఇంకోటి ప్రధానమైంది, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని అడిగారు ఎన్నికలకు ముందు. పెద్ద మనుషులు ఎన్నికలకు ఓట్లకు వచ్చి కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటే కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని. సామాజిక సాధికార బస్సు యాత్రలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ఎంతో కంకణం కట్టుకునేవారు. దాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార రూపంలో వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దారంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను ఈ సభా వేదికగా కూడా తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నో పాలనలు మనం చూసాము, కానీ వాళ్ళందరూ కూడా మనం అందరినీ ఒక బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఒక ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకున్నారు తప్పితే మనకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి సముచితమైన న్యాయం చేకూర్చడమే కాకుండా రాష్ట్ర మంత్రి మండలిలో కూడా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సముచితమైన న్యాయం కలిగించి ఈరోజు తలెత్తుకుని గౌరవించే విధంగా మనల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎవ్వరు కూడా ఇటువంటి విధంగా చేయలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. మనకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడం జరిగింది. ఒక బీసీ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే కార్మిక కర్షక. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు చేరారు. నారా లోకేష్ వారిని పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా మనకు కూడా వచ్చే 3 నెలలు చాలా కీలకమైన సమయం. అందరం కష్టపడాలి, పోరాడాలి. ఇంకా మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షలాది మంది కార్యకర్తల్ని చూసుకునే వ్యక్తిని నేను. వేదికమైన పెద్దలు, వేదికమైన కింద నా ముందలు కూర్చున్న నాయకులందరూ మనకు అందుబాటులో ఉంటారు. యుద్ధ ప్రాతిపదికంగా నాడు నేడు ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని తెలుసుకుంటూ మనందరూ ఓటిస్తున్నాను. అందే వెంకటప్రసాద్ గారు. తప్పనిసరిగా ఇంకోటి, ఎవరైతే పేరు పిలుస్తారో వాళ్ళు రండి. తర్వాత లైన్ వస్తే అందరు కలిసి ఎక్కడి నుంచి మీరు లేసి వచ్చారు అక్కడనే కూర్చోండి. ఎందుకంటే గ్రూప్ ఫోటో దిగేదానికి బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.
పల్నాటి రామాంజనేయులు గారు, అందే వెంకటప్రసాద్ గారు, కలబోతుల సింగ్ గారు, జిల్లాధ్యక్షుడు, గ్రామాధ్యక్షుడు. పల్నాటి నాగేశ్వరరావు గారు, పల్నాటి రామాంజనేయులు గారు, పల్నాటి భగవాన్ గారు, కోల్పరెడ్డి రామకృష్ణ గారు, కోల్పరెడ్డి రామకృష్ణ గారు, రాయపూడి రామకృష్ణ గారు, అప్పికట్ల రాంబాబు గారు, కంతేటి చంద్రశేఖరరావు గారు, ఎండ్ల కృష్ణారావు గారు, కొమ్ములూరు శివశంకర్రావు గారు, సాంబశివరావు గారు, సుంకర పెద్దసుబ్బారావు గారు, లింగినేని రమేష్ బాబు గారు, తోట శ్రీనివాసరావు గారు, దేశమల్ల రంగారావు గారు, బేతపూడి వెంకట్రావు గారు, కట్టిపోగు ప్రతాప్ గారు. బీఆర్ఎస్ లీడర్ కరియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేదా బహిరంగ సభలలో కానీ ఇతర సమీక్ష సమావేశాలలో కానీ వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు. ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్నే రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని ఇద్దరు 2 చీడపురుగులు తగినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడాడు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ వచ్చాడు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు.
ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు, ఒక జీవోగా భావిస్తారు, ఒక పాలసీగా భావిస్తారు. కాబట్టి మాట్లాడే ముందు కాస్తంత హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 హామీలు అమలు చేశారు, ఏ 2 గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒక్కో గ్యారంటీలో 3 నుంచి 4 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని. 2, గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామని. 3, ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని. ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారంటీని అమలు చేశామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. యువకులకైతే మొండి చేయి చూపించారు. హస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు మొండి చేయి చూపించారు. యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా, నిరుద్యోగ యువతకు నెలకు 4 ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నేను ఏం చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడైనా నేను తీసుకున్నా పొద్దున్నే తెల్లదోన 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి. అంతేగాని పద్దాకు వస్తున్నారు చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను నిలబడి చెప్పారు, నేను మీడియా మిత్రులు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేసీఆర్ నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అదేందా ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవుతుంది. ముంతాజ్ అమర్రావు అన్నాడు, ఆయన పలమనాలు లిస్టు మన కరోనాలో కొన్ని 100 కోట్లు సంపాదించారు ఒక పలమనాలు లిస్టు ఈ దేశంలో. నాకు తెలుసా ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో, అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనవసరం బురదలుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా, మాజీ ఎంపీ ఏదో రోజు. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే, గత 2.5 ఏళ్ల క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ తరం తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిసారు, మరి కాంగ్రెస్ లో చేస్తున్నారా బీజేపీలో చేస్తున్నారా? చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం, లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే చాలా మందిని కలుస్తాం, ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా.
సో నిన్న పొద్దున కూడా చూశాను ఈనాడులో ఎక్కడ మొన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎంపీ కేసు ఎన్నుకుంటున్నా నిన్న గుర్తురాట్లా నాకు. సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు కేఎంజేసీ రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా, ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద, మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు వేస్తున్నాను. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతుంటాయి. సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటిని అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూజ్ చేసుకోవద్దు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరకు? ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే నేరుగా ఎలక్షన్లోకి వెళ్ళాం. రిజల్ట్ ఏందో చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఇస్తాం, ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు. ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది. కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా అమలు చేశారు, ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి, సంబంధం లేనివి, ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అందులో తాజాగా ఏది జరిగిందని మేము భావిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ముఖ్య నేతలు. సైబర్ క్రైమ్ విభాగంలో 2 కీలకమైన కేసులను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
నమస్తే.